హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. 3/4 కేజీ మటన్ తీసుకున్నాము. గోంగూర తీసుకున్నామండి. 3 కట్టల గోంగూర కడిగి శుభ్రంగా పెట్టుకున్నాము. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. 10 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టాను. 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను. కొంచెం అల్లం ముక్క కట్ చేసి పెట్టానండి. 1 ఎల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను. 4 విలాచి, 1 స్టార్ పువ్వు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 1 5 లవంగాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మనం కూర చేసేసుకుందాం. గోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. గోండి 1 5 స్పూన్లు ఆయిల్ వేసాను. వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేస్తున్నానండి. ఇవి కొంచెం బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఏగి లోపల మనము ఇందాక చూపించాం కదండి, ఆ మసాలాలు పట్టుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి ఈ లోపల. ఇంకోండి ఉల్లిపాయలు కలర్ ఏగాయి కదా, ఇలా ఏగాయి కదా, మనము మసాలా పట్టుకోవాలన్నాం కదా. ఇంకోండి మసాలా పట్టాను కదా, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు, ఇది ఇలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. 1 నిమిషం వేపితే సరిపోద్ది. ఇందులో కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. నేను వేసాం కదండి, 1 నిమిషం పాటు వేగితే సరిపోద్దండి. ఇది మసాలా సిమ్లోనే పెట్టండి, అడిగట్టేస్తుంది. లేకపోతే ఐలో పెట్టమంటే మసాలా అల్లం అది ఉంటది కాబట్టి అడిగడేస్తుంది. సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేపుకుంటే సరిపోద్దండి. ఇంకోండి 1 నిమిషం పాటు వేగింది కదా, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసేస్తున్నానండి. నేను వేసేసి 1 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఈ టమాటా కొంచెం మగ్గుతుంది. నేను మూత పెడతాను. కలిపేసాను కదా, మూత పెడతాను 2 నిమిషాలు. ఇంకోండి 2 నిమిషాలు అయింది కదా, టమాటా కూడా కొంచెం మగ్గినట్టు అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నానండి. నేను ఈ గోంగూర వేసిన తర్వాత 1 5 నిమిషాలు ఉడకాలండి. ఇది గోంగూర 1 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఇంకోండి ఇలా కలిపేసుకోవడమే. మనము మామూలుగా పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఉడకబెట్టి కలుపుతారు, కానీ దాని మీద ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అందుకని నేను ఇది ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం, మగ్గిపోద్ది. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మగ్గిపోయింది మొత్తం గోంగూర. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందామండి. ఇంకోండి 2 స్పూన్లు వేస్తున్నానండి నేను కారము. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సరిపోద్ది. 1 నిమిషం పాటు ఇలా ఏగితే సరిపోద్దండి. ఇది కారం వేసిన తర్వాత ఇంకోండి వేసేసుకున్నాం కదా, మొత్తం కలిపేసుకున్నాం. 1 నిమిషం పాటు ఉంటే సరిపోద్ది. 1 నిమిషం పాటు అయిపోయింది కదా, మటన్ కూడా వేసేస్తున్నానండి నేను ఇందులో. వేసి ఇలా కలిపి 1 5 నిమిషాలు మనము మూత పెట్టాలండి. కలిపేసి ఇలా కలిపేసాం కదా, 1 5 నిమిషాలు మూత పెడితే సరిపోద్ది. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగిపోద్దండి. ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, 1 5 నిమిషాలు నేను మూత పెడతాను. చూడండి నీరంతా దిగిపోయింది, మొత్తము ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇది ఇందులో మనం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. నేను వాటర్ వేస్తాను. ఇవ్వండి వాటర్ వేసేస్తున్నాను. నేను 2 గ్లాసులు వాటర్ వేసానండి. మటన్ ఉడకాలి కాబట్టి మనం ఇది ఒక 6 విజిల్ వరకు పెట్టాలి. అందుకని నేను 2 గ్లాసులు వాటర్ వేసానండి. విజిల్ పెట్టేసుకుందాము. ఇంకోండి 6 విజిల్ పెడదాం అనుకున్నాం కదా, 6 విజిల్ పెట్టాము. తీస్తున్నానండి మూత. ఇంకోండి చూడండి, ఇది కొంచెం మనం దగ్గరికి చేసుకోవాలండి. ఇంకా ఇప్పుడు విజిల్ తీసేసాం కదా, దగ్గర చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇది దగ్గర చేసుకుందాం. స్టవ్ వెలిగించుతాను. ఇంకోండి మటన్ కూర రెడీ అయిపోయింది. కొంచెం దగ్గరికి అవ్వాలన్నాను కదా, అయింది. చూడండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి గోంగూర మటను. చపాతీకి కానీ, రోటీకి కానీ, పులకాకి కానీ, వైట్ రైస్కి కానీ, బగారా రైస్కి కానీ మాత్రం ఈ గ్రేవీ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. గోంగూర కూడా ఎక్కడ కనబడలేదు చూడండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి ఇది. నేను స్టవ్ ఆపేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో.